జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని త్రయోదశాధ్యాయము ప్రారంభము. ముందుగా ప్రార్థనా శ్లోకము. వసుదేవ శ్రుతం దేవన్ కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. త్రయోదశాధ్యాయం ప్రారంభము. మొట్టమొదటగా 1, 2, 3 శ్లోకాల భావములు తెలుసుకుందాము. ఇది ప్రకృతి పురుషుడు చైతన్యం గురించి ఉంటుంది. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుం క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. అర్జునుడు పలికెను, ప్రియమైన ఓ కృష్ణ, ప్రకృతిని గూర్చియు పురుషుని గూర్చియు క్షేత్రముని గూర్చియు క్షేత్రం ఎరింగిన వారిని గూర్చియు జ్ఞానమును మరియు జ్ఞానలక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. ప్రకృతి పురుషుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు జ్ఞానము జ్ఞానలక్షణములను గురించి ఎరగవలనని అర్జునుడు ఉత్సాహపడుచుండెను. అర్జునుడు ఈ విషయములను గూర్చి విచారణ చేసినప్పుడు ఈ దేహము క్షేత్రమనబడుననియు దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడిగా పిలువబడుననియు శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. ఈ దేహము బద్ధజీవికి కర్మక్షేత్రము. బద్ధజీవి భౌతిక జీవితమున చిక్కుకొని ప్రకృతిపై ఆధిపత్యం వహింపవలనని యత్నించును. ఆ విధముగా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహించు తన సామర్థ్యమును అనుసరించి అతడు కర్మక్షేత్రమును పొందును. దేహమే ఆ కర్మక్షేత్రము. ఆ దేహము ఎట్టిది? ఆ దేహము ఇంద్రియములతో కూడినట్టిది. బద్ధజీవి ఇంద్రియ సుఖములను అనుభవింపగోరును. ఆ ఇంద్రియ సుఖమును అనుభవించుటకు గల సామర్థ్యమును అనుసరించి అతనికి ఒక దేహము అందింపబడును. కనుక దేహము బద్ధజీవుని క్షేత్రమని లేక కర్మక్షేత్రమని చెప్పబడినది. దేహాత్మ బుద్ధి లేకుండా అట్టి దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడు అనబడును. క్షేత్రమునకు మరియు క్షేత్రజ్ఞునకు అనగా దేహమునకు మరియు దేహము నెరిగిన వానికి నడవగల భేదమును ఎరుగుట కష్టమేమీ కాదు. ఉదాహరణకు బాల్యము నుండి వృద్ధాప్యం వరకును దేహమునందు అనేక మార్పులు జరుగుచున్నను. దేహదారి మాత్రం ఏ మార్పు నొందకుండును. ఈ విధముగా క్షేత్రమునకు మరియు క్షేత్రజ్ఞునికి నడవగల భేదము కలదు అని భావము. ఇప్పుడు 3వ శ్లోకం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. దీని యొక్క భావము, ఓ భరతవంశీయుడా, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు ఎరుగుము. దేహమును మరియు దేహము నెరిగిన వానిని తెలుసుకొనుటయే జ్ఞానమనబడును. అది నా అభిప్రాయము. దేహము మరియు దేహము నెరిగిన వాని గూర్చియు ఆత్మ మరియు పరమాత్మని గూర్చియు చర్చించినప్పుడు భగవానుడు జీవుడు భౌతిక పదార్థమును 3 విభిన్నాంశములు మనకు గోచరించును. కర్మక్షేత్రమైన ప్రతి దేహమునందు జీవాత్మ పరమాత్మ అను 2 ఆత్మలు కలవు. అట్టి పరమాత్మ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని స్వరూపాంశమగుటచే శ్రీకృష్ణ భగవానుడు నేను కూడా క్షేత్రజ్ఞుడను, కానీ నేను దేహమునందలి జీవాత్మ ఎనబడు క్షేత్రజ్ఞుడను కాను. నేను పరమక్షేత్రజ్ఞుడను. నేను పరమాత్మగా ప్రతి దేహమునందును నెలకొని ఉన్నాను అని చెప్పుచున్నాడు. భగవద్గీతను అనుసరించి కర్మక్షేత్రంను గూర్చియు కర్మక్షేత్రం నెరిగిన క్షేత్రజ్ఞుని గూర్చియు సూక్ష్మాతి సూక్ష్మముగా పరిశీలిస్తూ అధ్యయనం చేయువాడు ఈ సంపూర్ణ జ్ఞానమును పొందగలుగును అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.